గీత అయితే షూటింగ్కి ఒప్పుకోకుండా అక్కడ ఆరా తీస్తూ ఉంటుంది. ఇంతలో హీరో గారు వచ్చి షూటింగ్కి ఒప్పుకోండి ప్లీజ్ అండి అని చెప్పి గీతని బ్రతిమలాడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న గీత వాళ్ళ అమ్మ అయితే ఏంటి ఒప్పుకోవే, అంతలా బ్రతిమలాడుతున్నాడు కదే తను, ఒప్పుకోవే అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న గీత అయితే లేదమ్మా నేను ఒప్పుకోను అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న అతను ఇలా అంటూ ఉంటాడు, ఏంటండి మీరు నేను ముందు మిమ్మల్ని అడిగాను కదా, మీరు దానికి ఓకే అన్నారు, దీనికి కూడా ఓకే అని ఒప్పుకోండి ప్లీజ్ అండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న గీత అయితే నేను ఎవరు చెప్పినా సరే వినను, నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటండి అలా అంటారు, మీ అమ్మగారు కూడా అంతలా బ్రతిమలాడుతున్నారు కదండి, మీ అమ్మగారు చెప్పినా వినరా అని చెప్పి అంటాడు. అది వినగానే గీత అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఒక్కసారి ఆలోచించే, చెల్లెలకి డబ్బులు అవసరం కదా, డబ్బు ఇప్పటికిప్పుడంటే మనం ఎక్కడి నుండి తెస్తాము, నువ్వు ఈ షూటింగ్కి ఒప్పుకుంటే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా, ఒక్కసారి చెల్లెల గురించి అయినా ఆలోచించవే, ఆ అబ్బాయి అంతలా బ్రతిమలాడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే గీత అయితే ఆలోచించి సరే అని చెప్తుంది. దాంతో అక్కడ ఉన్న అతనైతే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక షూటింగ్ కోసం వాళ్ళు అక్కడ గీత కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయడానికి గీత అయితే తను డ్రెస్ చేంజ్ చేసుకొని హీరోయిన్లా రెడీ అయి వస్తుంది. ఇక గీత శారీ కట్టుకొని హీరోయిన్లా రెడీ అయి రావడం చూసి అక్కడ ఉన్న హీరో అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి గీత అందాన్ని చూసి మైమర్చిపోతూ ఉంటాడు. ఏంటి గీతయేనా, గీత అబ్బా ఇంత అందంగా ఉందేంటి అని చెప్పి మైమర్చిపోతూ గీత వైపే అలా చూస్తూ ఉంటాడు. ఇక గీత చీర కట్టుకొని రావడంతో గీతాన్ని చూసి తన అందాన్ని చూసి మైమర్చిపోయి అలా ఉండిపోతాడు. ఇక గీత అయితే వచ్చి నేను రెడీ అని చెప్పి అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.